In Christ alone, my hope is found, and He is my light, my strength, my song. This cornerstone, this solid ground, firm through the fiercest drought and storm. What heights of love, what depths of peace, when fears are stilled, when striving cease. My comforter, my all in all, here in the love of Christ I stand. Oh. This is the power of Christ in me. From life's first cry to final breath, Jesus commands my destiny. No power of hell, no scheme of man can ever pluck me from His hands till He returns or calls me home. Here in the power of Christ I'll stand. ఓ దేవా, మరి లోకంలో చూస్తే అనేక రకాలుగా అనేక బాధలు, అనేక రకాల పరిస్థితులు ఆయన మీరు మీ కాపుదల్లో క్షేమకరంగా ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి ఇది నాన్న ప్రభా కృతజ్ఞతగా ప్రభా మీ బిడ్డలు ఆ చిన్న కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభువా మా ఆత్మ జీవితాలకు ప్రభా మరి మేలు కలుగులాగానే కావాల్సినటువంటి మాటలు మాకు దయచేయండి, కృప చూపండి, కనికరించండి. కూడి వచ్చే ప్రతి బిడ్డను మీ కృపగలాస్తాల్లో పెట్టుకుంటా ఉంటున్నాం దేవా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీ మాటల ద్వారా ప్రభా ప్రతి బిడ్డను మీరు ఆకర్షించుకోండి దేవా. సహాయం చేయండి. ముందున్నటువంటి సమయాన్ని మీ కృపగలాస్తాల్లో పెట్టుకుంటా ఉంటున్నాం. సమస్తాన్ని కూడా ప్రభా మీకు అయా మహిమకరంగా జరిగించుకొని వేయకుంటా ఉంటున్నాం. అయా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, ఇంకా ఓ దేవా వారిని ఏర్పాటు దయచేయండి ప్రభా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించెదను. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి
వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించెదను. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించెదను. రూపించబడుచున్నా ఈ ఆయుధముండినను, రూపించబడుచున్నా ఈ మరచిపోలేనయ్యా మేలులు, నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మేలులు, నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలే. కృపా సత్య సంపన్నుడైన దేవుడు ప్రభువా, ఆది అంతములు లేని నా తండ్రి, నీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఆకాశం మహాకాశములు పట్టచాలని గొప్ప దేవుడవు నాయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన మా తండ్రి, నీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నీ బిడ్డలమైన మేమందరము కూడా నీ పాదాల సన్నిధికి వచ్చాం ప్రభా. మీకు వందనాలయ్యా. మా జీవితాలలో మీరు చేసిన మేలులు ప్రభా అయ్యా, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించడానికి నాయన మా జీవిత కాలమే చాలదు ప్రభా. నీకు వందనాలయ్యా. అనుక్షణము మమ్ము కనుపాప వలె కాపాడుచున్న దేవుడవు నాయన. మా ప్రతి అవసరత తీర్చుచున్న దేవుడవు నాయన. తల్లి వలె ప్రేమించి తండ్రి వలె లాలించేటటువంటి గొప్ప దేవుడవు ప్రభా. నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు నా తండ్రి హర్షను బట్టి, చందును బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా మీకు స్తోత్రములు నాయన. వారి బిడ్డల కొరకు మీరు అనుగ్రహించి కుటుంబంలో చక్కని సంతోషమును కలుగజేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభా, నూతన సంవత్సరం అనే దయాకిరీటమును నీ కుమారునికి మీరు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తున్నాము నాయన. వారి జీవితాలలో ప్రభా మీరు చేసిన గొప్ప మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞతా కూడికను బట్టి వందనాలయ్యా. మీరు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి, దైవజనరాలకి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 12 మాసాలు బాబు విషయంలో ఎంతగా కాపుదలు ఇచ్చారంటే నిజ స్వరూపం ఇదే. గర్భఫల విషయంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ మేము 8 years మేము గడిపాము. మ్యారేజ్ అయిన 8 yearsకి దేవుడు బాబును అనుగ్రహించడం జరిగింది. అది ఎన్నో వాగ్దానాలు దేవుడు బాబు విషయంలో, గర్భఫల విషయంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు దయచేస్తూ వచ్చారు. అసలు చెప్పాలంటే టైం సరిపోదు. ఎన్నో వాగ్దానాలు ఒకటే నేను చెప్పలేను. కన్సీవ్ అవ్వకముందు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి బాబు కోసం కూడా నేను వాగ్దానం తీసుకుంటూ ఉండేదాన్ని. అంటే అప్పటికి దేవుడు బాబుని అనుగ్రహించలేదు. అయినా కూడా నాకెందుకో నిరీక్షణ, ఇస్తావు కదా ప్రభా, మేము ఇద్దరంగానే ఉన్నాము, ముగ్గురంగా అయితే ఖచ్చితంగా చేస్తావు కదా అని నేను మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను బాబుకు కూడా నేను వాగ్దానం తీసుకుంటూ ఉండేదాన్ని.
దేవుడు గాడ్ గిఫ్ట్ అని చెప్పి నేను దాని మీద రాసుకుంటూ ఉండేదాన్ని పేర్లు, ఖచ్చితంగా ఇస్తావు కదా అని. కానీ 8 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దాని ప్రతిఫలంగా దేవుడు బాబుని, సాత్విక్ని మాకు అనుగ్రహించారనమాట. మధ్యలో కొంచెం ఇబ్బంది ఫేస్ చేసినప్పటికీ దేవుడు ఎంతో కాపుదల మాకు అనుగ్రహించారు. ఇదంతటికీ నేను చెప్పగలను, ప్రార్థన ఒక్కటే ప్రార్థన, ఇంకంతే. దీనికి ఏది కూడా ఇంకా లేదు, కేవలం ప్రార్థన వల్లనే ఇదంతా జరిగింది. అన్న ప్రార్థనలో కూడా ఎంతో బలంగా దైవజనులు కావచ్చు, సంఘస్థులు ఎంతో బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మంచి బాబుని దేవుడు మాకు అనుగ్రహించారనమాట. కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా ఏ ఇబ్బంది లేదు. అసలు నేను చర్చ్కి వస్తానా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నేను చర్చ్కి ఎవ్రీ సండే నేను రాగలుగుతానా అనుకుంటూ ఉండేదాన్ని. అయినప్పటికీ కూడా లాస్ట్ ఇంకా 2 డేస్లో డెలివరీకి నేను వెళ్తాను అన్న లాస్ట్ సండే కూడా నేను చర్చ్కి నన్ను దేవుడు నడిపించారు. అంతగా దేవుడు ప్రతి విషయంలోనూ, నాకు హెల్త్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా ఏ ఇబ్బంది లేకుండా ఆయన కృపలో, కేవలం ఆయన కృపలోనే మమ్మల్ని ఇంతగా మమ్మల్ని ఎత్తిపట్టి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా అరేంజ్ చేయడానికి కూడా దేవుడు ఎంతగా కృప చూపించారంటే మాకైతే అసలు ఆలోచనలోనే లేదు ఇలాగా జరుగుతుందని. అసలు మేము అసలు ఊహించలేదు, ఇలాగా పెట్టాలని కూడా అసలు మాకు ఊహల్లోనే లేదు. అలాంటిది ఇంతగా అద్భుతంగా దేవుడు మమ్మల్ని నిలవబెట్టుకొని ఈరోజు మీ ముందు ఇలాగ నిల్చోవడానికి మాకు దేవుడు ఇచ్చిన అధికారం ఒకటే. అందుబట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా బాబు విషయంలో మీరు కూడా ప్రార్థన చేయండి. తన జీవిత కాలం అంతా దేవుని స్తుతించలాగున ఎన్నో ఆశ్చర్య కార్యాల ద్వారా దేవుడు మాకు ఈ బాబుని అనుగ్రహించారు. అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా తన లైఫ్లో కూడా దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ బిడ్డ ఎదగాలని, ఆయన మహిమార్థమే దేవుడి కోసం వాడబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇక్కడే తను కూడా వర్క్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. మేము కూడా ఒక ఫ్యామిలీగా కట్టుబడి ఇంకా అధికంగా దేవుణ్ణి మేము ఇంకా స్తుతించలాగున మీరు కూడా దానికోసం కూడా ప్రార్థన. మరి దేవుడు చేసిన ఇది ఘనకార్యము. మరి దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. నమ్మిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి ఆయన చేసిన కార్యాలు మన ఎదుట చక్కగా మనందరికీ తెలుసు. చందు, వర్ష అందరికీ సుపరిచితమైన వారమే ఈ కార్యక్రమానికి వచ్చాం. బయట వారు ఎవరు లేరు. వారి జీవితంలో మరి 8 ఏండ్లు కూడా వారికి గర్భఫలము లేకుండా మరి కొంత ఇబ్బంది పడుతున్న వేళ, మరి ఎన్నో ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఒక టైం పెట్టి వారి నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కటి గర్భాన్ని ప్రభు వారి కొరకు తెరిచాడు. బైబిల్ అంటది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమని కీర్తనాకారుడైనటువంటి 127వ కీర్తన బైబిల్లో 3వ వచనంలో తెలియపరుస్తూ ఉంది. నేను కూడా క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను. చక్కగా మనందరం కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా దీర్ఘాయుష్యమంతులు అవ్వాలి. ఎవరైనా ఏమని దీవిస్తారు? దీర్ఘాయుష్యమంతుడుగా ఉండాలి అని పెద్దలు దీవిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలను పెద్దవారి దగ్గరికి తీసుకొని వెళ్ళి వారి దీవెనకరమైన వాక్కులు వారు ఇస్తే మంచిదని చెప్పి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి తగినట్టుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చక్కని దీర్ఘాయుష్యమంతులుగా ప్రభు దీవిస్తాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే, అనేక పుట్టినరోజులు జరుపుకోవాలంటే, ఒక 70 80 పుట్టినరోజులు మీ జీవితాల్లో కావాలంటే మరి ఏం చేయాలి అని బైబిల్ చెప్తుందంటే, ఒక మాట నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనములు అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్యమంతుడగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించవలెను అన్నాడు. మొదటిగా వినండి, ఇక్కడ ఉన్న వారందరూ కూడా, మొదటిగా ఒక వ్యక్తి దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మొతూషుల్లా 969 పుట్టినరోజులు జరుపుకున్నాడు. అంటే 969 సంవత్సరాలు బ్రతికాడు.
ఆదాము మొట్టమొదటి ప్రపంచంలో మొదటి మానవుడైన ఆదాము 930 పుట్టినరోజులు జరుపుకున్నాడు. షేతు 912, ఎనోషు 905, మహలేలు 890, హానోకు 365, అబ్రహాము 175, నేటి దినాలలో 70 లేకపోతే 80, ఇంకా చూస్తే 50-60 పుట్టినరోజులు జరుపుకుంటే ఈనాటి కాలంలో గ్రేట్ అంటాను. అది మన ఆయుష్ ఏమైపోయింది? 969 నుంచి 69కి పడిపోయింది. అంటే ఆయుష్కాలము తరిగిపోతుంది. ఆయుష్కాలం ఎందుకు తరిగిపోతుంది? దేవుడు 969 ఇచ్చాడు కదా మొదటి మనిషికి. మరి ఎందుకని ఈ ఆయుష్కాలము తరిగిపోతుందని కనుక ఆలోచిస్తే, మానవుడు దేవుడు చెప్పినట్టుగా చేయటం లేదు కాబట్టి దేవుడే ఆయుష్కాలాన్ని కట్ చేశాడు. మానవుడు దేవుడు చెప్పినట్టుగా చేయటంలా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకని దేవుడు నీ పని ఎట్టుందా అని 969ని 69కి తెచ్చాడు. అందుకని మన ఆయుష్కాలం కరిగిపోతూ ఉంది. కాబట్టి ఆయుష్కాలము మనకు రావాలంటే మొట్టమొదటిగా నీ తల్లిని తండ్రిని సన్మానించవలెను. మొదటిగా మనం నేర్చుకోవాలి. మనకిచ్చిన తల్లిని తండ్రిని సన్మానించి వారిని గౌరవించినప్పుడు, చూసారా, ఈ నేటి కాలంలో కాస్త ముసలోళ్ళు అవుతున్నారు అనుకుంటే చాలు, ఇక అంతే, వారిని ఎక్కడొకట విడిచిపెడతాం, వారిని సరిగ్గా చూస్తాం. నేటి దినాల్లో చూస్తున్నాం. ఇదివరకు అనాథాశ్రయాలు లేవు, కానీ ఇప్పుడు ఎక్కువైపోయినాయి అంటే అర్థం ఏంటి? జాయిన్ చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. గమనించారా? ఒక ఆయన విచిత్రమైన పోస్ట్ పెట్టాడు. చిన్నప్పుడు అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు మా మమ్మీ అని చెప్పి పిల్లలు మా మమ్మీ అని ఒకళ్ళొక్కరు కరుసుకొని ఆ తల్లిని ఆప్యాయతగా ప్రేమగా చూస్తారు. పెద్ద అయిపోయిన తర్వాత అంట, ఆ ముసలాం అయిన తర్వాత మీ మమ్మీ అని చెప్పి ఒకడొకడు అన్నదమ్ములు పోటీ పడ్డారంట. అంటే ఏమైపోతుంది? ఆయుష్కాలము ఎందుకు తరిగిపోతుందంటే బైబిల్ చెప్పినట్టుగా తల్లిని తండ్రిని సన్మానించటము, నేటి దినాలలో గౌరవించటం తగ్గిపోతుంది. కాబట్టి దేవుడు మన ఆయుష్కాలాన్ని కూడా ఆయన తగ్గించి వేస్తున్నాడు. నువ్వు ఆయుష్కాలము దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, అనేక పుట్టినరోజులు జరుపుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి తల్లిని తండ్రిని సన్మానించాలి. బైబిల్ ఎప్పుడు కూడా తప్పుడు బోధలు బోధించదు. బైబిల్ చదివిన వాడు ఎప్పుడు కూడా మంచి ప్రవర్తనతో ప్రవర్తించే వ్యక్తిగా ఉంటాడు. బైబిల్ మంచి బోధించింది, కానీ ఎవరికి ఎక్కడా కూడా చెడ్డ మాటలు బైబిల్ చెప్పలేదు. ఎంత చక్కగా మనము నడిచినప్పుడు, రెండోది మనము దీర్ఘాయుష్మంతులము అవుతాము. ఇతని కుమారులు ఇశ్రాయేలు దీర్ఘాయుష్మంతులగునట్లుగా సహోదరుల మీద మీరు గర్వించకూడదు అంటాడు. రాకూడదు. గర్వించినప్పుడు ఏమైపోతుందంటే తప్పకుండా అతడి యొక్క ఆయుష్కాలం అంతా కూడా కరిగిపోతుడగునట్లుగా హెచ్చు తగ్గులు గల తూనిక రాళ్ళు నీ దగ్గర ఉండకూడదు అంటాడు. హెచ్చు కిలో అని చూసి అది 30 కిలో వచ్చిందనుకో, 30 కిలో అంటే 1/4 కిలో నువ్వు మోసం చేసావనుకో, మోసం చేసుకుంటావు, డబ్బులు బాగానే సంపాదిస్తావు, బాగానే రాళ్ళు నీకు ఉండకూడదు. ఒకరోజు అంట ఒకడు పాల వ్యాపారం చేద్దామని ఊరిపోయాడంట. ఇతర నాణ్యాల రూపంలో మార్చుకొని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఒక పడవ ఎక్కాడంట. ఆ పడవ నదిలో వస్తుందంట. ఆ పడవ తెరచాప పడవ. చక్కగా మనోడు ఈ బంగారపు మూటను తల కింద పెట్టుకొని కాస్త పడుకున్నాడు ప్రయాణంలో. ఆ పడవ దరికెళ్ళాలి కదా నది. ఆ నాణ్యం నీళ్ళల్లో వేస్తుందంట, ఒక నాణ్యమేమో వాడి మొహాన్ని కొడుతుందంట. అందరూ అన్నారంట, ఏ కోతి ఇది పాడుకోతి, వరి వారి యొక్క పాలు అంటే నేను పాలల్లో నీళ్లు కలిపాను, అందుకని దాని తీర్పు అదే కోతే తీరుతుందిలే, మీరు అరవబాహండి అన్నాడు. అంటే ఆజ్ఞలు పాటించాలి. మూడోది, ఎక్కడా కూడా గర్వం అనే మనస్సు మనలోకి రాకూడదు. ఎంత దేవుల్లో సామెతలు 10:27లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే దీర్ఘాయువునకు కారణం. అప్పుడు తప్పకుండా దేవుడు నీకేమిస్తాడు? మంచి దీర్ఘాయువుని, మంచి ఆరోగ్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అంటే దేవుని యందు మనము భయభక్తులని నేర్పిస్తా, మందిరానికి తీసుకొని వస్తా, వారికి చక్కగా నేర్చుకునే వయసు, వీరు కూడా నేర్పించే వయసు. అంటే మనకు చక్కగా నేర్పించుకుంటూ ఉండాలి. బైబిల్లో హన్నా తన కుమారుడైన సమూయేలుకు నేర్పించుకుంటూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము వారికి దీర్ఘాయువునకు కారణం. చాలా మంది ఏమనుకుంటారు తెలుసండి, దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దేవునితో ఉన్న వ్యక్తులను దేవుడు మంచి ఆయుష్నిచ్చి దేవుడు వారిని దీవిస్తాడు. ఇంకొక మాట, లాస్ట్ మాట చెప్తాను నేను.
6వ మాట ఏంటంటే సామెతలు 28:16 అంటాడు, తూనికరాళ్ళు మోసపూరితమైనటువంటి వ్యాపారాలు ఏది చేయకూడదు. 5వది దేవుని యందు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. లాస్ట్ మాట 6వది దుర్లాభమును ద్వేషించువాడు. నాకు దుర్లాభం వద్దయ్యా, నా లాభం నాకుంటే చాలు, నా కష్టార్జితం నాకుంటే చాలు అనుకున్నవాడు ఈ లోకంలో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. బైబిల్ ప్రకారంగా దీర్ఘాయువు ఎంతో తెలుసండి. ఇప్పుడు 100 పోయినాయి. 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. దేవుడిచ్చిన దీర్ఘాయుష్కాలం 80 ఏళ్ళకి వచ్చేసింది. ఏది 969 నుంచి 80కి వచ్చేసింది. ఇంకా కొంతకాలం ఎట్టాని ఈ పాపాలే చేసుకుంటా పోతే ఇక 50 లోపుకి వచ్చిద్దాం, నాకైతే తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా ఈరోజు ఇవిన్ సాత్విక యొక్క పుట్టినరోజుకు మనం వచ్చాం. మనం కూడా దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, బిడ్డ కూడా దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, మంచి పేరు తెచ్చే బిడ్డగా దేవుడు వారిని దీవించాలని మనం తప్పకుండా మనం వచ్చినటువంటి మనందరం కూడా ఈ మాటలు విన్నటువంటి మనందరం కూడా ఒక్కసారి దేవునికి ప్రభువా నన్ను కూడా దీర్ఘాయుష్మంతుడిగా చేయనాయనా, నాకు కూడా ఈ లోకంలో నేను కూడా నీవు చెప్పినట్టుగా నడవగలిగినటువంటి కృప నాకు కూడా దయచేయమని ప్రార్థన చేసుకోవటంలో తప్పు లేదు. బైబిల్ ఎప్పుడు మంచి మాటలే మనకు బోధిస్తుంది. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఈ కుటుంబంలో కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె మంచిది. ఇక మరి కేక్ కటింగ్ మనం చేసుకుందాం. ఆ బాబుని తీసుకొని కేక్ తీసుకొని ఒకసారి మీరు స్టేజ్ మీదకి వస్తే మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. మరి ఈలోపు ఒక పాట పాడుకుంటూ కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం, పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళనా, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గత the shadow to my light, did you feel us? Another star, you fade away, afraid our aim is out of sight. Wanna see us alive. Where are you now? Where are you now? Where are you now? Was it all in my fantasy? Where are you now? Were you only imaginary? Where are you now? Atlantis, under the sea, under the sea. Where are you now? Another dream. The monsters run. తండ్రి, సృష్టికర్తవు నీవు, మనుషులను సృష్టించిన వాడవు నీవై ఉన్నావని ఖచ్చితంగా చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈరోజు చందుని హర్షాన్ని ప్రేమించి మరి ఎదురు చూస్తుండగా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ప్రభా వారి విశ్వాసాన్ని పరీక్షించావు. యేసు మీద వారు నిరీక్షణ తొలగకుండా ఆలస్యమైనప్పటికీ నీ యొద్దే కనిపెట్టుకుంటూ ఇచ్చేవాడివి నీవే గనుక వేరొక దిక్కుకు వెళ్ళక మరి ప్రభా నీ వైపే ఎదురు చూస్తూ ఉండటం చేత వారికి మంచి శ్రేష్టమైన యువిన్ సాత్విక రెడ్డిని గత సంవత్సరం ప్రభా మీరు నైనా నీ బిడ్డను గిఫ్ట్గా వారికి దయచేసి ఒక చక్కటి జీవం కలిగిని మరి ప్రభా ఎంతో అందమైన చురుకైన జ్ఞానవంతుడైన మంచి బిడ్డను మీరు అప్పగించినందుకొరకై వారి పక్షంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేను స్తుతిస్తున్నాం. ఈరోజు మమ్మల్ని కూడా ఒక వేడుకగా 1 year కంప్లీట్ చేసుకొని బంధువులుగా స్నేహితులుగా ప్రభా ఆత్మీయులుగా అనేక మందిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవుణ్ణి గణపరుస్తూ అయా నీవిచ్చిన నీ కుమారుని బట్టి తల్లిదండ్రులుగా అలాగే నైనా ఇదిగో కుటుంబ పెద్దలుగా వారందరూ కలిసి ఏకీభవించి సంతోషిస్తూ వారి సంతోషంలో మేము కూడా పాలిభాగస్తులమై ఈరోజు నేను స్తుతిస్తున్నామయ్యా. ఈ కుటుంబంలో ఉన్న ఈ జనబిడ్డ మరి ఎంతో మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని నీ నామంలో వేడుకుంటున్నాం. దేవునివైన నీ కృప కావాలి,
నీ ఆయుష్ కావాలి, నీవిచ్చే క్షేమం ఉండాలి ప్రభా. ఆ బిడ్డకు చక్కగా జీవితమెల్లా మంచి కార్యాలు చేయడానికి, ఉన్నత స్థితిలోకి ఎదగటానికి, చక్కటి విద్యావంతుడిగా దీవించబడటానికి, మంచి జ్ఞానంతో నింపబడటానికి, మరి ప్రభు అనేక రీతులుగా ఆశీర్వదించబడిన బిడ్డగా మరి ఈ లోకంలో మంచి పేరుతో ఘనకార్యాలు చేయడానికి ఆ బిడ్డను వాడుకోండి. అనేకులకి ఆశీర్వాదకరంగా ఆ చిన్న బిడ్డను మీరు దీవించండి. ఎంతో మంచి భవిష్యత్తు ఉండగా ప్రతి సంవత్సరము ఎదుగుతూ వర్ధిల్లుతూ నైనా తల్లిదండ్రులకి సంతోషం, నీకు మహిమ తెచ్చు ఈ జీవితంలో ముందుకు కొనసాగే గొప్ప కృపనివ్వమని ఆ బిడ్డను దీవిస్తున్నాం. వచ్చిన మేమందరము కలిసి యువిన్ సాత్విక్ రెడ్డిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడువైన నిన్ను ప్రార్థన చేస్తూ నీవు దీవించాలని కోరుకుంటున్నాం. ఆయుష్నివ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి ప్రభా, కృపనివ్వండి, బలమునివ్వండి ప్రభా. అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులకు కూడా ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డను పోషించడానికి, పెద్ద చేయడానికి, నేర్పించడానికి అనేక విలువైన విషయాలు ప్రభా తల్లిదండ్రులను చూసి నేర్చుకోగలిగినట్లుగా ఆ బిడ్డను దీవిస్తున్నాం. కృప చూపించండి. ఈ శుభ సందర్భంగా వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మంచిగానైనా నీ నామంలో కూడుకున్నాం. మేమందరం చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ప్రార్థన వచ్చిన వారందరికీ దీవెన కలిగించండి. వారి కుటుంబాలలో కూడా ఆశీర్వాదం కలిగించమని, శుభం కలిగించమని, దీవెనలు కలిగించమని, యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, నిండు రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ఇస్తున్న రక్షణను కూడా అందుకోవడానికి కృప చూపించమని అన్ని విషయాల్లో నీ కృపను కోరుకుంటూ Today is a very special day. Today is the day we celebrate. Today's the day that you were born. A wonderful and happy day. Today is a very special day. Today is the day we celebrate. Today's the day that you were born. We thank God for you today. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. We thank God for you today. Remembering those nights they used to pray that God will stand with you one day. And then you're born. Until this day, the joy and the love has never fade. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. We thank God for you today. How I long to breathe the air of heaven, where pain is gone and mercy fills the streets, to look upon the one who bled to save me and walk with him for all eternity. There will be a day when all will bow before him. There will be a day when death will be no more, standing face to face with he who died and rose again. Holy, holy is the Lord. And every prayer we prayed in desperation, the songs of faith we sang through doubt and fear, in the end we'll see that it was worth it when he returns to wipe away our tears. Oh,
And on that day we join the resurrection and stand beside the heroes of the faith. With one voice, 1,000 generations sing, worthy is the Lamb who was slain. And on that day we join the resurrection and stand beside the heroes of the faith. With one voice, 1,000 generations sing, worthy is the Lamb who was slain. Forever he shall reign. So let it be today. We shout the hymn of heaven with angels in the saints. We raise a mighty roar, glory to our God, who gave us life beyond the grave. Holy, holy is the Lord. So let it be today. We shout the hymn of heaven with angels in the saints. We raise a mighty roar, glory to our God, who gave us life beyond the grave. Holy, holy is the Lord. Holy, holy is the Lord. Holy, holy is the Lord. You saw me first. You let me in when I was at my worst. The moment when I heard you say my name, it's the first time in so long. I'm not afraid. I'm not afraid. You are the force that calms the storm inside me, castle walls that stand around me. All this time my guardian was you. You are the light that shines in every tunnel. There in the past, you'll be there tomorrow. All my life your love was breaking through. It's always been you. It's always been you, my northern star. Your love will be the compass of my heart. Oh, I just wanna be right where you are, right where you are. You are the voice that calms the storm inside me, castle walls that stand around me. Oh, this time my guardian is you. You are the light that shines in every tunnel. There in the past, you'll be there tomorrow. All my life your love was breaking through. It's always been you, and it's always been you. It's always been you. It's always been you.
the voice that calms the storm inside me, castle walls that stand around me. All this time my guardian was you. You are the light that shines in every tunnel. There in the past, you'll be there tomorrow. All my life, your love was breaking through. It's always been you. And it's always been you. It's always been you. It's always been you. It's always been you. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel. Lord, to give up I'd be a fool. You are my all in all. Taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy
spoke a word, you were singing over me. You've been so, so good to me. Before I took a breath, you breathed your life in me. You've been so, so kind to me. Oh, the overwhelming, never-ending, reckless love of God. Oh, it chases me down, fights till I am found, leaves a 99. I could
You came to set us free. I am no longer bound. Even in the valley of the shadow of death, I could take rest, 'cause the living God is living in my chest. Every day I wake up feeling blessed, and even if I don't, I see it as a test. 'Cause I was lost until you found me. Now your love is all around me. Nothing I could ever do to separate my love from you. Ooh, you came to set us free. Now I am no longer bound. Oh, you came to set us free. I am no longer bound. You take the good and the bad and the ugly. Yeah, you turn it around and work it for me. If it's a storm, all the rain's good for me. Brought out my cup, fill it up, make it holy. Anoint my head, oh Lord. Let me not forget, oh Lord. You've been too good to me. Don't know where I would be without you. Came to set us free. I am no longer bound. Oh, you came to set us. Oh, you came to set us free. I'm no longer bound. When I look at my hands, they look new. When I look at my feet, they do too. 'Cause I'm free. Yeah, I'm free. Thank God I'm free. When I look at my hands, they look new. When I look at my feet, they do too. 'Cause I'm free. I'm free. Thank God I'm free.